ప్రయత్నం చేస్తున్నాం. 6 గ్యారెంటీలే కాకుండా 32 హామీలు 420 హామీలు కూడా ఇచ్చారు. సో అవి చేసే కెపాసిటీ ఇప్పుడు ప్రభుత్వానికి లేదు, ఎందుకంటే అప్పులు బాగా ఉంది. దాదాపు అధికారంలోకి వచ్చాక 79,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు అప్పు అనేది మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మీరు చూడండి అప్పు ఎంత ఉండే, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పు చూడండి. అంటే అప్పుడు మన సఫిషియెంట్గా ఉండేదంట కదా సార్. మన లేదు అప్పుడు కూడా అప్పు ఉండేది కదా, 16,000 కోట్ల ఆదాయంలో ఉండేదంట కదా. లేదు అంటే ఇప్పుడు చూడండి మీరు దగ్గర స్టేట్ స్ప్లిట్ అయినాక డెఫినెట్గా మీకు కొంత సెటిల్మెంట్ ఇటుపక్క ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వెళ్ళిపోతే ఇటుపక్క ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉంటుంది. ఆ సేమ్ ఆదాయం ఉండదు మీకు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి, ఏమైనా చూడండి, డివైడ్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ చూడండి, రావు, ఆ లెవెల్లో రావు. ఇప్పుడు అదంతా పోనండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది అని అన్ని మాట్లాడారు కదా, ఒక్క కంపెనీ రాలేదు కదా 10 ఏళ్లలో. ఇప్పుడు మన జేఎస్ రంజనే ఇచ్చాడు. దావోస్ టూర్లన్నీ కూడా అంబకే. సరే అవి మన అంబగో ఎందుకు పోయిండో మనకు తెలియదు. జేఎస్ రంజనే ఇచ్చాడు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జేఎస్ రంజనే ఇచ్చాడు, ఒక్క కంపెనీ కూడా రాలేదని. అయితే ఇన్వెస్ట్మెంట్ కూడా రావడం లేదండి. స్టేట్ స్ప్లిట్ అనేది అది సరే, అది సెన్సిటివ్ సబ్జెక్టు. ఇప్పుడు నేను తెలంగాణ కనుక నేను మాట్లాడలేను దాని గురించి. స్టేట్ స్ప్లిట్ అనేది అది మనకు అడ్వాంటేజో డిసడ్వాంటేజో మనం మేము అనలేము. ఎందుకంటే ఒకసారి ఇటువంటి విభజన అయినాక అది వస్తుందో రాదో ఏమొస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఆంధ్ర కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నమాట. అది ఇంకా 13 లక్షల కోట్లు, అది ఇది 7 లక్షల కోట్లు. అవును. సో ఇవి డిఫికల్టీస్ ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రామిస్ అది ఎలక్షన్ ప్రామిస్ కాదు. ఆయన పూర్తి స్థాయిగా పూర్తి మనస్తత్వంతో చేయాలనే ధోరణిలో ఉన్నాడనమాట. దాంతోనే ఆ ప్రామిస్ ఇచ్చాడు. కానీ ఇచ్చారు సార్. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు. ఎలా హౌ వీల్ హ్యావ్ టు డూ ఇట్ అండి. ఎక్కడి నుంచో తెచ్చి ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి చేస్తామండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఉన్నాయి, సో మెనీ అదర్. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూస్లో మీకు అయితే కంపల్సరీ తీవ్రత సరే నిరసన వ్యక్తం అవుతుంది సార్. ఎందుకంటే డబల్ చేసేసారు. అంటే అక్కడ ఊళ్ళలో కాదండి, సిటీస్లో చాలా హెవీగా ఉంది. అవును, వేర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్ బ్యాడ్ షేప్ అండ్ దెన్ వీల్ హ్యావ్ టు టేక్ అ డిసిషన్ అనమాట.